పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని, అందరూ క్షేమంగా ఉన్నారని, క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే నా బర్త్డే వ్లాగ్ అండి. చాలా అంటే పెద్ద సర్ప్రైజులు కొన్ని ఉన్నాయి, అలాగే సంతోషాలు అయితే కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నానండి. ముందైతే మాత్రం పొద్దున్నే పూజ చేసుకున్నాను. ఆ పూజ వీడియో అనేది ఊరికే ఇప్పుడు దాకా చూశారు కదా మీరు. చాలా సంతోషంగా అనిపించింది. నా పుట్టినరోజు నవరాత్రులు మొదటి రోజు ఒకటే అవడంతో చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా పూలు చూస్తున్నారండి, పారిజాతాల వానలాగానే ఉందన్నమాట. అంత చక్కగా ఉన్నాయి. పూజ అయిపోయిన తర్వాత యాక్చువల్గా పూజ చేసేటప్పుడే తీసుకొచ్చారు సంజన వాళ్ళు 2 చీరలు అండి. చూస్తున్నారు కదా చీరలు అయితే మీరు. యాక్చువల్గా ఫ్రెండ్కి బొటీక్ ఉంది, తనకి చెప్పినట్టున్నారు తీసుకోమని చెప్పి. తన సెలక్షనే ఇది. మొత్తానికి ఏం జరిగింది ఏంటనేది ఇంకా నేను వివరంగా తెలుసుకోలేదు, కానీ ఎట్లా సెలెక్ట్ చేశారు ఏంటనేది. మొత్తానికైతే చీరలు 2 బాగున్నాయి. ఇదైతే పెద్ద సర్ప్రైజ్ అనమాట. అంటే నేను లేకుండా నా కోసం చీర చాలా నచ్చింది. బాగుందా? రెండో చూవి దీనిది కాదు, బ్లౌజ్ దీనికి కుట్టించాము. ఇది బ్లౌజ్ కుట్టించాము. అంటే అది నీ దగ్గర ఆ ప్రింటెడ్లో అట్లా ప్రింటెడ్గా లేదు కదా. ఇది ఈ ఎల్లోది ఏదైతే ఉందో అదే నీ దగ్గర లేదు కదా. బొటిక్ ఫ్రెండ్ అంటాం తోటి కలర్ నాకు లేదు. నాకు మెయిన్గా ప్రింటెడ్ అంటే నాకు ధ్యాస అంతా ప్రింటెడ్ మీద వెళ్ళిపోతుంది కదా. అంటే అక్కడ ఆర్గాన్జా ఉంది, ఆంటీ చూపించింది, నచ్చింది అనిపించింది, తీసుకోమని చెప్పా. నేను ఇది యాక్చువల్గా నాకు డౌట్ కొట్టింది. ఆర్గాన్జా ఫోన్ మాట్లాడేటప్పుడు నాకు అనిపించింది కాదు, మెటీరియల్ చూపిస్తుందేమో డ్రెస్ కుట్టిస్తారు. ఆర్గాన్జాలో ఉండే అవన్నీ నీ దగ్గర ఉన్న టైప్లోనే ఉండే. బ్లౌజ్ ఏమొచ్చింది? ఇది వస్తాయి బ్లౌజ్. ఇది జూటా, అదే జూట్ సిల్క్ అని వస్తాయి కదమ్మా, అట్లా జూట్ టైప్ లో అనిపిస్తుంది. లుక్ వైజ్ అట్లనే ఉంది, బాగుంది కలర్. నైస్ సెలెక్షన్ కవిత, నైస్ సెలెక్షన్. ఒక బ్లౌజ్ కుట్టిస్తే రెండోది ఎవరు కట్టిస్తారమ్మా? సాయంత్రం ఏం కట్టుకుంటాము? ఆఫ్టర్నూన్ అయితే మాత్రం కేక్ తీసుకొచ్చారు మా వాళ్ళు. సంజన తీసుకొచ్చింది. అయితే నాకైతే మాత్రం అస్సలు కేక్ ఆర్డర్ ఇచ్చింది కానీ ఎట్లాగో తెలియదు. రోజు బయటికి వెళ్తుంది కదా, వెళ్ళినప్పుడు ఎప్పుడు ఇచ్చారో ఏంటో తెలియదు నాకైతే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. కేక్ ఎక్స్పెక్ట్ చేయలేదు, శారీ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. మొత్తానికి కేక్ అనేది చాలా పెద్ద సర్ప్రైజ్. హ్యాపీ బర్త్డే టు యూ. పాడనా? హాయ్ మా, ఫస్ట్లీ ఐ మిస్ యూ అ లాట్. నీ తిట్లు మిస్ అవుతున్నాను, నీ వంటలు మిస్ అవుతున్నాను, నీ నస మిస్ అవుతున్నాను, ఓవరాల్ అన్నీ మిస్ అవుతున్నాను. ఐ విష్ యువర్ హియర్, ఆర్ అట్లీస్ట్ ఐ వాజ్ దేర్, విచ్ ఈస్ నాట్ పాసిబుల్. బట్ ఎనీవేస్, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మమ్మీ. ఐ మిస్ యూ. ఇంకా ఇదిగోండి మా బుడ్డోడు ఇంకో కేక్ తీసుకొచ్చారనమాట వీళ్ళు, మా సర్తాను జ్యోతి. ఆ కేక్ ఐస్ క్రీమ్ కేక్ తీసుకొచ్చారు. సో మొత్తానికి అనుకోకుండా ఒకటి కాకుండా 2 కేకులు అయినాయి. బాదం పప్పులేనాయి? ఏం పప్పులు మరి? బాగుండే పప్పు. అయ్యో కేక్ అంటే అది రూల్ అంట. అవునా? అంతే, బర్త్డే నాట్ అవర్స్, ఇట్స్ యువర్స్. ఆంటీ ఉంచుకోండి కొంచెం సేపు. నాకేసేది రేపటి నుంచి యాడ్ చేసుకోండి ఆంటీ. రాక్ సాల్ట్ అవసరం అయితే పింక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఇంకా లంచ్ అంతా బయట నుంచే తెప్పించామండి. ఇంకా లంచ్ మొత్తం అందరం
ఎవరికి అంటే వెజ్ కొంతమంది, నాన్ వెజ్ కొంతమంది, అట్లా ఎవరికి కావాల్సింది వాళ్ళు తిన్నారు. తిన్న తర్వాత ఇంకో పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే ఈ గిఫ్ట్. సరితను జ్యోతి ఇద్దరు కలిపి ఇంకొక చీర. అసలు ఇదైతే ఇంకా హైలైట్ అనమాట. ఊహించలేదు అస్సలు. కేక్ అన్నా కొంచెం మైండ్లో ఉంటుంది కానీ తెస్తారేమో అనే ఒక ఆలోచన. వీళ్ళు ఇలా చీర తెస్తారని అయితే మాత్రం అస్సలు ఊహించలేదు. దాని తోడు చీర చాలా బాగుంది. నేను మీకు దాన్ని ప్రాపర్గా చూపించలేదు, నేను కట్టుకున్నప్పుడు చూపిస్తాను మళ్ళీ. ఇంకా అన్నిటికంటే పెద్ద సర్ప్రైజు సాయంత్రం 6 గంటలకి పోస్ట్ చేసిన వీడియో యూట్యూబ్లో. అసలు ఎప్పుడు ప్లాన్ చేశారు, ఎప్పుడు ఎడిట్ చేసిన నాకు తెలియకుండా ఉండడానికి రీజన్ ఏంటంటే నేను ఎడిటింగ్ ఎప్పుడు చేయను కనుక నాకు తెలియలేదు అసలు. అయితే ఈ విషెస్ ఐడియా మొత్తం సరితదనమాట. ఇంకా మొత్తం ఎప్పుడు ప్లాన్ చేసిందో, ఎప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేసిందో నాకైతే అసలు కొంచెం కూడా ఉప్పు అందలేదన్నమాట. అట్లా చేసింది. ఇంకా ఆ మూమెంట్ అనేది మాటలో చెప్పేది కాదు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసరికి ఏంటంటే డిన్నర్ బయటకు వెళ్ళాము. అది మామయ్య గారు లేరనుకోండి, మామయ్య గారు విజయవాడలో అన్నారు, అత్తయ్య నేను రాలేనులే అన్నారు. ఇంకా మేము మాత్రమే వెళ్ళాము. ఇంకా అందరం కాసేపు అలా సరదాగా డిన్నర్ ఎంజాయ్ చేసి ఎవరికి కావాల్సిన ఫుడ్ వాళ్ళు ఆర్డర్ చేసుకుని తినేసి హ్యాపీగా ఒక గోలీ సోడా తాగి వచ్చామన్నమాట. కానీ మజానే ఇట్లా అది సౌండ్ రావట్లేదు. అది గ్యాస్ ఎక్కువ పెడితే మాలు కొట్టడానికి రాదు. మనం వేలతో కొట్టడానికి అసలు రాదు. కొంతమంది కొడతారు. ఇప్పుడు షేక్ చేసి అరే అంకుల్ దగ్గర ఒళ్ళో కూర్చుంటావు కదా, అప్పుడు తీ మోత. అదే వాటర్ ఎలర్జీ వాటర్ ఎలర్జీ ఆయనకి. కాంతి గారు ఏంటంటే వాడికి పోలా అయిపోయింది అంకుల్. కాంతి గారు ఒక చిల్ చెప్పండి. చిల్ బ్రో. ఎత్తు పేపా ఎత్తినట్టుంది. అసలు ఎలా అంటాడు. అంకుల్ బిల్లు కడుతుంది. చేస్తున్నట్లేదా, ఎవరు ఇది తాగుతున్నారు చూసినట్లేదు. అందులో గోళీ వేసాం అనుకో డైరెక్ట్ ఆ పట్లకి వేసాం. అందులో కూడా గొలి పడింది. ఇంట్లో గోళీ వేస్తే మళ్ళీ తీయడానికి కూడా రాదు. మొన్న పట్టుకొని పెట్టుకొని లాగారు. అది ఈరోజు వీడియో. ఇలా ఎంజాయ్ చేసామండి. మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ మాకు ఇలాగే ఉండాలి. మీ బ్లెస్సింగ్స్, మీ విషెస్ అందరికీ కూడా, అందరికీ పేరు పేరున ఎవరైతే విష్ చేశారో, అలాగే ఎవరైతే నన్ను సపోర్ట్ చేస్తున్నారో, చేస్తూనే ఉంటారో అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. నా పట్ల మీ ప్రేమ ఎప్పుడు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.